కడప జిల్లా నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపై నుంచి వేంపల్లి, కమలాపురం, జమ్మలమడుగు మీదుగా పొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ మాట్లాడతారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 21 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు జగన్ ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనలో తల్లి వైఎస్ విజయలక్ష్మి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. జగన్ బస్సు యాత్రకు సంబంధించి మరింత సమాచారం కడప శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. యామిని, ఈరోజు సీఎం జగన్ రెడ్డి బస్సు యాత్ర మేము సిద్ధం అనే బస్సు యాత్ర ఈరోజు ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు జస్ట్ ఇడుపులబాయకి చేరుకొని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అలాగే సర్వమత సభ మొత్తం అందరూ కూడా తన జగన్ ని ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. అలాగే ఆ ప్రార్థనలో ముఖ్యంగా తల్లి విజయలక్ష్మి, ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత ప్రత్యేక ప్రార్థనల అనంతరం జస్ట్ ఇప్పుడే బస్సు యాత్ర కూడా ప్రారంభమైంది. ఈ రోజు బస్సు యాత్రకు సంబంధించి ప్రచారంలో భాగంగా ఫస్ట్ వేంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పులివెందుల నియోజకవర్గం, పులివెందుల, కమలాపురము, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు ఈ 5 నియోజకవర్గాల ద్వారా ఈ రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత కర్నూలు జిల్లాకి నైట్ కి కర్నూలు జిల్లా ఆలగడ్డకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత ఈ బస్సు యాత్రకు సంబంధించి అయితే హడావుడితే గత 2 రోజులుగా వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. అయితే జనాన్ని పొద్దుటూరులో, ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం పొద్దుటూరులో బహిరంగ సభ ఉంది. ఈ బస్సు యాత్ర రోడ్ షో ఇక్కడ నుంచి పోయి పొద్దుటూరు చేరుతుంది. పొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే ఈ బహిరంగ సభకి జిల్లా వ్యాప్తంగా తరలించాలి జనం భారీగా ఈ రోజు అని చెప్పి వైసీపీ నేతలు గత 4 రోజులుగా చేస్తున్నారు. అయితే చాలా చోట్ల మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా చోట్ల వైసీపీ నేతలే ఈ విషయాన్ని తిరస్కరించారు. ఆ జనాన్ని తోలే అంత జనం కూడా ఇప్పుడు వచ్చే విధంగా లేరు. మీరు మాకు అప్పు చెప్తే జనం అంత తోలే విధంగా మేము లేవని చెప్పి చాలా చోట్ల అధిష్టాన నేతలను వైసీపీ స్థానిక నేతలు ధిక్కరించడం జరిగింది. సో మొత్తం మీద అయితే సక్సెస్ అవుతాదా లేదా అనే విధంగా కూడా కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా సాయంత్రం బహిరంగ సభ చూడాల్సి ఉంది. ఆమెను రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.